నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. 9-10 సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. అలాగనే మాసిదోనియా అన్నంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు అట. ఎందుకు ఈ మాట అలా చెప్తున్నారు, ఎందుకు అలా రాస్తున్నారు? ఆ రోజు పత్రిక, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. ఎవరు స్వయంగా నేర్పించారండి వీరికి? దేవుడే స్వయంగా నేర్పించారట. ఏం నేర్పించారు? ఒకరినొకరు ప్రేమించుట. చెప్పండి, దేన్ని నేర్పించారు? ఒకరినొకరు ప్రేమించుట. మనం చదువుకున్న యోహాను సువార్తలో మనం చదువుకున్న ఆ కొత్త ఆజ్ఞ ఏంటి? మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అదే కదండి యేసు ప్రభు వారు మరణంనకు అప్పగింపబడ్డానికి ముందు చెప్పిన మాట, ఆజ్ఞ అదే కదా. మీరు ఒకరినొకరు ప్రేమించాల. ఇప్పుడు ఇక్కడ తెస్సలోనిక పత్రికలో ఏం రాస్తున్నారు? మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. అర్థం, దేవుడే మీకు నేర్పించాడు. అర్థమైనా? నేనేమంటున్నా అంటే, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలంటే ఆ ప్రేమ ప్రభువు నేర్పినదై ఉండాలి. ఒకటి, ఆ ప్రేమ ప్రభువునందు వచ్చినదై ఉండాలి, ప్రభు యొద్ద నుండి వచ్చినదై ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రభువునందు ప్రేమించుట సాధ్యమవుతుంది. అర్థమైనా? వ్యత్యాసం ఉంది. మనం చూపించే ప్రేమకు, దేవుడు చూపమన్న ప్రేమకు వ్యత్యాసం ఉంది. మనం ప్రేమను ఎప్పుడు చూపిస్తామంటే మనకు నచ్చినప్పుడు చూపిస్తాం. అవతల వ్యక్తి మనకి నచ్చినప్పుడు, వారి పనులు మనకి నచ్చినప్పుడు, అప్పుడు మాత్రమే మనం ప్రేమించగలుగుతాం. అవునా? ఆ వ్యక్తి వలన మనకి ఏదైనా ప్రయోజనం ఉన్నా, ఆ వ్యక్తి వలన మనకి సంతోషంగా, మన సంతోషం మరి ఎక్కువ అవుతున్నా, ఇంకా మన హృదయానికి ఆహ్లాదకరంగాను నెమ్మదిగాను ఉన్నప్పుడు మాత్రమే ప్రేమించగలుగుతాం. కానీ యేసయ్య ప్రేమ అది కాదు. యేసయ్య ప్రేమ ఎటువంటిది అంటే, ఆ వ్యక్తి ఏర్పాటులో ఉంటే చాలు, ఆ వ్యక్తి పిలుపులో ఉంటే చాలు, ఆ వ్యక్తిని అంతం వరకు ప్రేమించి దానిని బాగు చేసే ప్రేమ. ఇది అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ వినండి. మన ఇంటిలో చాలా పాత్రలు ఉంటాయి. అవైలబుల్ గా ఉన్న పాత్రలో వంట చేయడం పెద్ద విషయం ఏం కాదు. కడిగి చక్కగా అమర్చి ఉన్న పాత్రలో టక్మని తీసుకుని వంట చేయడం పెద్ద విషయం కాదు. అది మన ప్రేమ. రెడీగా ఉన్నదాన్ని తీసుకొని వాడుకునే ప్రేమ మనది. అర్థమైందా? కానీ ప్రభు ప్రేమ అలాంటిది కాదు. అది కావాలి అనుకోండి, ఆ పాత్ర ఎక్కడో మట్టిలోనో మకిల్లోనో ఉంటే దానిని తీసుకుని వచ్చి, దానిని శుభ్రపరచి, దాన్ని అర్హంగా మార్చి, పరిశుద్ధపరచి, దానిని నిలబెట్టి, దానిని వాడుకునే ప్రేమ ఆయన ప్రేమ. హల్లెలూయా. అదేనా? మట్టిలో ఉందండి, ఇది ఎక్కడో మురికిలో ఉందండి, ఇది మురికి కాలువలో ఉందండి అని విడిచిపెట్టేసే వారం మనం. మన ప్రేమ అలాంటిది. మనం కడగడానికి ఇష్టపడం, మనం దాన్ని బాగు చేసుకోవడానికి ఇష్టపడం. మీకు అర్థమవుతుందా? ఇక బాగున్న దాన్ని పాడు చేసుకునే ప్రేమ మంది, కానీ పాడైన దాన్ని కూడా తిరిగి బాగు చేసే ప్రేమ అయింది. ఎంతమందికి అర్థమవుతుంది ఆయన ప్రేమకి మన ప్రేమకి ఉన్న వ్యత్యాసం? ఆమేన్. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే నువ్వు ఆయన ప్రేమతో నింపబడతావో, నువ్వు
ఆ విలువైన పాత్రని మురికి కాలంలో ఉన్న గుర్తుపడతావు. ఆమేనని చెప్పండి. అర్థమైందా? నువ్వు అది మట్టిలో బురదలో ఉన్నా సరే అది దేవునికి అవసరమైన పాత్ర అని గుర్తుపడతావు. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. అట్టి ప్రేమలోనికి మనం ఎంటర్ అవ్వాలని ఆశతో ప్రార్థన చేయండి. హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రం, పరిశుద్ధురానికి వందనాలయ్యా. ప్రభా ఇదే కలసం వచ్చి కృప మాకు ఇచ్చారు. అవును నా తండ్రి యేసయ్య, నీవు ఇచ్చిన నూతన ఆజ్ఞను ప్రభా ఒకరిని ఎడల ఒకరు నాయన ప్రేమ కలిగి ఉండాలి అని నాయన ఇస్తున్న ఆజ్ఞను నాయన మేము ఎలాగ పాటించాలో మాకు బోధిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అవును నా తండ్రి యేసయ్య, నిష్కపటమైన నిష్కలంకమైన నీ ప్రేమను ప్రభా నాయన మేమైతే చూపించలేం ప్రభా. అది మా ప్రేమలో మీ ప్రేమలో ఎంతో వ్యత్యాసం ఉంది ప్రభా. నాయన యేసయ్య, మేమైతే పైన నాయన యేసయ్య మాకు ఆహ్లాదంగా, మాకు సంతోషంగా, మాకు సమాధానంగా అనిపించిన వారిని మేము ప్రేమించట ఈజీ ప్రభా. కానీ నాయన యేసయ్య, ఎవరైతే నాయన యేసయ్య మా ఎడల నాయన సమాధానం ఉండే వాళ్ళని అయితే మేము ప్రేమించలేము. కానీ నీ ప్రేమ అటువంటిది కాదయ్యా. శాశ్వతమైన ప్రేమ, అంతం వరకు ప్రేమించే ప్రేమ ప్రభా. స్వరూపమే లేనప్పుడు ప్రభా నాయన యేసయ్య, అసలు ఏమీ లేనప్పుడు కూడా నాయన నువ్వు పిలిచి బయటికి తీసుకొచ్చి గూపించి సృష్టించి ఎన్నుకొని పిలుచుకొని ప్రభా నీ యొక్క ప్రణాళికలో స్థాపించుకొని నడిపిస్తున్న నీ ప్రేమకే వందనాలు అయ్యా. నీ ప్రేమ నాయన యేసయ్య ఎంతో మహిమ గలది, ఎంతో గొప్పది, ఎంతో మహోన్నతమైనది. ఈ ప్రేమతో మమ్మల్ని కూడా నింపండి ప్రభా. ఈ ప్రేమని నాయన మా ప్రేమని తీసివేసి నీ ప్రేమతో మమ్మల్ని నాయన యేసయ్య ట్రాన్స్ప్లాంట్ చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆయన ఈ మనస్సు క్రీస్తు కలిగిన మనస్సును నాయన ఆయుధంగా ధరించుకున్నాము నాయన. ఈ మనస్సును నాయన ఇచ్చి మనస్సును మేము ఆయుధంగా ధరించుకోవడానికి మా కృపనివ్వండి అయ్యా ప్రభా. నాయన యేసయ్య మమ్మల్ని నాయన నీ ప్రేమలోకి ట్యాప్ ఇన్ చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా. నాయన పాడైన దాన్ని కూడా తిరిగి బాగు చేయగలిగిన నీ ప్రేమ ప్రభా. నీ ప్రేమతో నింపబడి పొంగి పొర్లుతున్న పాత్రలుగా మారుస్తూ ఒక్కొక్కరి జీవితాల్ని నాయన ఆశీర్వాదకరంగా నీ సాక్షులుగా నిలబెడుతున్న ప్రేమ నాయన యేసయ్య మాలో కూడా ఉంచి మమ్మల్ని ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆయన ప్రేమ ఇంకెటువంటిదో కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. చూడండి, మందిరంలో ఉన్న ఉపకరణములను, పాత్రలను అన్నిటినీ కూడా తీసుకుని వెళ్ళి దేవతాలయపు బొక్కసంలో పెట్టుకున్నాడు. ఎవరు? నెబుకద్నెజర్ రాజు. అంటే దేవుని మందిరంలో వాడబడుతున్న పాత్రలు, ముఖ్యమైన పాత్రలు, పరిశుద్ధపరచబడిన పాత్రలే అయినప్పటికీను అపవిత్రతతో నిండుకొనిన బబులోను దేశంలో ఉన్న దేవతాలయము యొక్క ఆ బొక్కసంలో లేకపోతే ఆ రూమ్ లో అవన్నీ కూడా తీసుకెళ్లి అక్కడ పడేశారు. కానీ దేవుని ప్రేమ ఎటువంటిది తెలుసా? నిర్ణయ కాలం సమీపించిన తర్వాత 70 సంవత్సరంలో చెరకాలం కంప్లీట్ అయిపోయిన తర్వాత లెక్క పెట్టించి మరి రిటర్న్ తెప్పించిన ప్రేమ అది. ఆమేన్. మీకు అర్థమైందా? విడిచిపెట్టలే ఆయన. జీవం లేని ఒక పాత్రనే విడిచిపెట్టకపోతే జీవం కలిగి ఉన్న మనిషిని ఆయన విడిచిపెడతారా? ఏర్పాటులో ఉండడం అంటే అది, పిలుపులో ఉండడం అంటే అది. దేవుడు పరిశుద్ధపరిచి దేవుడు ప్రేమించాలి అనుకుంటున్న ఆ ప్రేమ అంతము వరకు నిలిచి ఉండే ప్రేమ అంటే దాని అర్థం వారిని నిలబెట్టే ప్రేమ. బుద్ధి చెప్పుటకు, గద్దించుటకు దేవుడు కొంతకాలం కొంత మకిల్ని అలౌ చేస్తారు. అర్థమైందా? ఎందుకండి వారు తప్పిపోయారు కదా అనిపిస్తుంది మనకి బయట నుంచి చూస్తే. కానీ నేను అంటాను, అది తప్పిపోవుట కాదు, అది బుద్ధి చెప్పుటకు, బుద్ధి కలిగించుటకు వదిలిపెట్టిన సమయం. చిన్న కుమారుడు నా ఆస్తి నాకు ఇమ్మని అడిగినప్పుడు తండ్రికి ఉన్న ప్రేమ మరీ ఎక్కువ అయింది అంటాను నేను. ఎందుకంటే ఆ వ్యక్తి వెళ్ళి ఆస్తంతా పాడు చేసుకునేంత వరకు కూడా ఎదురు చూస్తూ, చేతులు చాపుతూ ఎదురు చూస్తున్న ప్రేమ, వ్యత్యాసమైన ప్రేమ, ప్రత్యేకమైన ప్రేమ అది. ఆ వ్యక్తి పాడైపోతున్నప్పుడు వెనకాతలు వెళ్ళి అయ్యా పాడైపోకయ్యా, అయ్యా పాడైపోకయ్యా అని ఏమి
వెంటాడలేదు. కానీ ఇక్కడే ఇంటిలోనే నించుని చేతులు చాపి ఉన్న ప్రేమ ఉంది చూసారా, అది తనను కాపాడుతున్న ప్రేమ అంటున్నాను నేను. మోసం చేయు వారి చేతిలో నుంచి కాపాడుతున్న ప్రేమ, వేటకాని ఊరిలో నుంచి కాపాడుతున్న ప్రేమ. అది దాని లెవెల్ కొంచెం మనకి అర్థం అవ్వాలి. అర్థమవుతుందా? ఇంకా చూడండి, పందులు పొట్టు తింటున్నప్పుడు కూడా నాయనా ఇది పందుల పొట్టు తినకు అని చెప్పింటే మనకి బుద్ధి రాకపోగా మరి ఎక్కువ పంది పొట్టు తినడానికి కూడా తెగించుండేవాడు. అలా కాకుండా నిరీక్షణతో ఇక్కడే ఎదురు చూస్తూ ఉన్న ఆ ప్రేమను బట్టి చూడండి, తనలో ఒక మార్పు. నా తండ్రి ఇంట నివసిస్తున్న సేవకులకైనా మంచి ఆహారం దొరుకుతుంది, నేను ఇట్టి పరిస్థితిలోనికి పడిపోయాను అని పశ్చాత్తాపముతో రిటర్న్ వస్తున్న ఆ సమయం ఆ ప్రేమ ఫలించింది అంటున్నా నేను. ఆమెనని చెప్పాను. ఎందుకు దేవుడు కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దంటున్నారు? ఎందుకు మాటకు మాట అనొద్దంటున్నారు? మరి ఎలా ప్రేమను చూపించాలి అంటే, ఎదురు చూడు, అక్కడే ప్రేమించు, నిజంగా ప్రార్థించు, ఎదురు చూడు, మాటకి మాట అనకు, కీడుకు ప్రతి కీడు చెయ్యకు. వారు ఇంత కీడు చేశారు, వారు 10 రూపాయలు అంత కీడు చేశారు, నేను 100 రూపాయలు అంత కీడు చేస్తాను అనుకోకు అంటున్నారా? వారికంటే నాదొక పై చేయి అంటే దాని అర్థం వారికంటే పై చేయిగా ప్రేమించగలవా? అప్పుడు నువ్వు ఒక్కొక్కరిని సంపాదించుకుంటావు, ఒక్కొక్కరిని పొందుకుంటావు. అపవిత్రతకి మారు పేరుగా ఉన్న బబులోనులోనికి వెళ్ళిపోయినా సరే ఆ పాత్రను తిరిగి తెచ్చుకోగలవు, సంపాదించుకోగలవు. ప్రభువే సహకారుడై ఉండి నీకు తోడుగా ఉండి ఆయా పరిస్థితులను మార్చి ఆ వ్యక్తులను కూడా మార్చి తీసుకొని వస్తారు. వారిలో కూడా ప్రేమ ప్రారంభం అవుతుంది, వారిలో కూడా ఈ ఆలోచన ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ప్రభు ఒక్కడే, వాక్యం ఒక్కటే. నిన్ను ప్రేమించమని చెప్తున్న వాక్యం వారిని ప్రేమించమని చెప్పదా? చెప్పండి, అవునా కదా? 2 ఇటుకలు కూడా మనం కలిపి కట్టాలి అంటే రెండిటిని షార్ప్ చేయాలి కదా, రెండిటిని సమానంగా చేయాలి కదా. అలాగనే కట్టువాడు ఆయన. మాట వింటే చాలు, మొదట నువ్వు బాగుపడు. చెప్పండి పక్కవారితో చేయగలిపి, మొదట నేను బాగుపడతాను అని కలపండి, చేయి కలిపి చెప్పండి, మొదట నేను బాగుపడతానని చెప్పండి. హల్లెలూయా. అప్పుడేం జరుగుతుందో తెలుసా? అవతల వ్యక్తిని కూడా దేవుడు బాగు చేస్తారు. సో ప్రభువు నందు ప్రేమ కలిగి ఉండడం అంటే అటువంటి ప్రేమ. దానిని ఇంకొంచెం డీప్ గా తీసుకుని వెళ్ళారు యేసు ప్రభు. మనం ఇంకా పాపంలో ఉండగానే, మనం ఇంకా శాపంలో ఉండగానే, మన వ్యక్తిత్వం ఇంకా పాడుగా ఉండగానే ఆ మాటకు వస్తే ప్రభు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్పే వ్యక్తిత్వం కలిగి ఉన్న మనలను, ఆయన మెలకుగా ఉన్నామని చెప్తే కూడా నిద్రపోతున్న మనలను అంతమ వరకు ప్రేమించిన ప్రేమ ఆయనది, మరణమగునంతగా ప్రేమించిన ప్రేమ ఆయనది. ఈ ప్రేమ గ్రహింపులోనికి వస్తే నువ్వు ప్రేమించకుండా ఉండలేవు. నువ్వు ఆయన బిడ్డగా మారితే ఆయన ప్రేమతో నిండుకుంటావు. నిజముగా ఎవరు ఆయనని ఎరిగిన వారు అంటే ఆయన ప్రేమలో ఉన్నవారు మాత్రమే. నీకు అప్పుడు మాత్రమే కన్నులు ఓపెన్ అవుతాయి, అప్పుడు మాత్రమే ఏది నిజంగా దేవుడు ఎన్నుకున్న పాత్ర అని కనిపిస్తుంది. అది కొండల్లో కోనల్లో ఎక్కడో వ్యభిచారంలో ఎక్కడో తాగుబోతుల సంఘంలో ఎక్కడో కూరుకుపోయి ఉన్నా సరే, అపవిత్రతకు ఇంకా ఇక ఉనికి పట్టైన ఆ బబులోన్లో కూరుకుపోయినా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండిపోయినా వారిని బయటికి రప్పించే పరిస్థితులు దేవుడు వాళ్ళకి కలిగిస్తారు. ఆ అవకాశాన్ని వారు వాడుకుంటారు. చూడండి, మోయాబీయుల్ని దేవుడు పూర్తిగా విసర్జించిన జనాంగం, కానీ నీ జనమే నా జనం,
నీ దేవుడే నా దేవుడు అంటూ నయోమిని పట్టుకుని వచ్చిన రూతును దేవుడు విడిచి పెట్టలేదు. వ్యభిచార కూపంలో ఉండిపోయిన రాహాబును విడిచిపెట్టలేదు. ఎన్నికలో ఉన్న వారి చుట్టూ వెంటాడుతూ వారిని రక్షించుకుంటున్న ప్రేమ అంతము వరకు నిలిచిన ప్రేమ. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది అక్క. ఈ రోజు మొట్టమొదటిగా మనం ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? దేవా, నువ్వు నన్ను అలా ఎన్నుకున్నావు. నేను అలా పారిపోతున్నప్పుడు, నేను అలా నిన్ను విసర్జించి వెళ్ళిపోతున్నప్పుడు నీ ప్రేమ నన్ను తాకిందయ్యా, నీ ప్రేమ నన్ను వెంటాడిందయ్యా, నీ ప్రేమ నన్ను బాగు చేస్తుందయ్యా. అటువంటి ప్రేమతో నేను కూడా కదలడానికి, నీ ప్రేమతో నేను నింపబడ్డానికి నాకు కృప కావాలని అడుగుదాం. ఆ కృప ఏం చేస్తుంది తెలుసా? నీకు అడ్డముగా ఉన్న ప్రతి కొండను కూడా పెకిలించి పిండి చేసి అవతలకు పరేస్తుంది. నిన్ను అవతల వ్యక్తిని ప్రేమించకుండా చేస్తున్న అది ఏ కొండ అయినా సరే నీకు అడ్డముగా లేకుండా తీసి పారవేస్తుందమ్మా. నువ్వు కట్టుబడి చేయగలుగుతావు. అర్థం? జ్ఞానవంతురాలు తన చేతులతో ఇల్లు కట్టుకోవాలా. మూర్ఖురాలు ఏం చేస్తుంది? అదే చేతులతో ఊడ పెరుక్కుంటుంది. కానీ ఈరోజు నీకు జ్ఞానం బుర్రలో కలిగితే చేతులకు బలం వస్తుంది. పాడు చేసుకున్న స్థితి చాలు. చెప్పండి అన్నమాట. బాగు చేసుకుందాం. చెప్పండి, బాగు చేసుకుందాం. పాడైపోయిన ఆలయాన్ని ఎందుకండి కట్టాలనుకున్నారు? రెండవ మందిరం ఎందుకండి అలా కట్టబడింది? డైరెక్ట్ గా ఉన్న స్థలంలో ఇల్లు కట్టడం ఈజీ, కానీ పాడైన దానిని బాగు చేయడం అంటే చాలా పని ఉంటుంది. బరువులు ఎత్తాలా, కుప్పలు మొత్తం మూర్చాలా, అవన్నీ తీయాలా, మొయ్యాల. బరువులు ఎత్తలేకపోతున్నామన్నంతగా పరిస్థితులు ఆనాడు వచ్చాయి. అయినా సరే విడిచిపెట్టలేదు. మందిరం కట్టబడింది. మొదటి మహిమ కంటే రెండవ మందిరపు మహిమ ఎక్కువగా ఉందట. మొదటి దాన్ని చూసిన వారు, రెండవ దాన్ని చూసిన వారు ఏడుపులో, పెడబొబ్బులో లేదా బాధతో ఏడుస్తున్నారో సంతోషంతో ఏడుస్తున్నారో తెలియనంతగా ఆ ఘోష వినపడిందట. ఎవరెవరు వారి ఆలోచనలు ఆగిపోతారు. ఈరోజు ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వు ఒకరినొకరు ప్రేమిస్తున్నారా? ఆజ్ఞను పాటిస్తున్నామా? ఆయన ఆజ్ఞను పాటించాలంటే ఆ ప్రేమ మనుషులు బోధించేది కాదు, అది దేవుడు బోధించేదై ఉంటది. దేవుని ప్రేమ దేవుని వద్ద నుండే రావాలి. దానిని పొందుకున్నవాడు ఇంక వెయిట్ చెయ్యరు, ఇవ్వకుండా ఉండలేరు. ఇంకొక మాట వినండి, భూమి మీద నుండి ఫలం ఇవ్వడానికి నీ వేర్లు భూమి లోపలికి చొచ్చుకుని ఉన్నప్పుడు ఫలం భూమి మీదకి వస్తుంది. ఏదైనా తేడా వేర్లో అయిందనుకో, నువ్వు ఆ ఫలం ఫలించగలవా? చెప్పండి, ఫలించగలమా? లేదు. అలా కాకుండా ఈ వేర్లు పరలోకం తట్టు వ్యాపించాయి అనుకోండి. జీవజలపు నదులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పైన తూర్పు దిక్కు నుండి, ఆలయం గడప నుండి వస్తున్నాయా? అట్టి ఆ జలముల్లో నీ వేర్లు పారాయనుకో, అప్పుడు చెట్టు రివర్స్ లో ఉండాలి. నేర్చుకున్నాం మనం, భూలోకంను తల్లకిందులు చేయవారు కదా. అప్పుడు ఈ చెట్టు ఇన్వర్టెడ్ గా రివర్స్ లో ఉంటుంది. దీని వేర్లు పరలోకం నుండి వస్తున్న నీళ్లకి కనెక్టెడ్ అయి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఆ నది ఆగదు, ఈ ఫలము ఆగదు అని. ఆ నది ఎండిపోతుందా? ఆ నది ఎండిపోతుందా? ఆ నది స్పెషాలిటీ ఏంటి తెలుసా? భూమిని తలకిందులు చేసే స్పెషాలిటీ ఏంటంటే, నదులు సముద్రంలో కలిసిన తర్వాత ఆ నీళ్లు కూడా ఉప్పుగా మారిపోతాయి.
కానీ ఈ పైనుండి వచ్చే నీరు అటువంటిది కాదు. అది ఒకవేళ సముద్రంలో కలిస్తే సముద్రపు నీరు మంచి నీరుగా మారుతుందట. ప్రక్రియ అంతా సేమ్ గా కనిపిస్తుంది, కానీ జరిగే రియాక్షన్ మాత్రం వేరు. ప్రకృతికి విరుద్ధంగా జరుగుతుంది. ఆమెనేం చెప్పండి, అర్థమైందా? పరలోకానికి ఫర్గా ప్రకృతికి విరుద్ధంగా జరుగుతుందండి. ప్రకృతిగా న్యాచురల్ గా ఏం జరగాలి? నదులు ఉప్పుగా మారిపోతాయి, సముద్రంలో కలిసిపోతాయి సముద్రంలో. ఈ నది అటువంటిది కాదమ్మా, ఈ నది ప్రత్యేకమైంది. ఇది గనక సముద్రంలోకి వెళ్తే సముద్రాన్నే మార్చేస్తుంది. అదే దాని అర్థం. అంటే దీని లోపల పరిశుద్ధత వ్యాపిస్తుంది. దీని లోపల ఉన్న ప్రేమ అవతల వ్యక్తి ప్రేమ లేకపోయినా ప్రేమ గలవానిగా మార్చగలదు. ఈరోజు నువ్వు నేను అట్టి ప్రేమతో నింపబడాలా? దేవుని చేత బోధింపబడిన ప్రేమ. చెప్పండి, దేవుని చేత బోధింపబడిన ప్రేమ. ఇంకొక మాట కూడా చెప్తాం, దేవుని చేత నేర్పింపబడిన ప్రేమ. దేవుని చేత నేర్పింపబడిన ప్రేమ. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే దేవుడు నేర్పిన ప్రేమ. అర్థమైందా? ఈరోజు టైటిల్ కూడా అదే ఇవ్వండి, దేవుడు నేర్పిన ప్రేమ. చెప్పండి, ఈరోజు టైటిల్ ఏంటి? దేవుడు నేర్పిన ప్రేమ. దేవుడు నేర్పిన ప్రేమ. అర్థమైందా? ఇలాంటి ప్రేమతో మనం స్టార్ట్ అయితే మనం నిన్నటి దినాన్ని ధ్యానించుకున్న తెస్సలోనిక పత్రికలో ఉన్న 5వ అధ్యాయంలో ఉన్న విషయాలన్నీ చేయగలుగుతాం. మీలో ప్రయాసపడి ప్రభువునందు పైవారై ఉన్నవారు ఎవరో నీకు కనిపిస్తారు. నిజంగా మీ ఆత్మల కొరకు ఎవరు ప్రయాసపడుతున్నారో కనిపిస్తారమ్మా. రంగులు హంగులు సూటుబూట్లు చూసి మోసపోకు. బుద్ధి చెప్తున్న వారికి మన్నన చేయడం వస్తుంది. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచడం అనేది వస్తుంది. లేకపోతే ఘనమైనవి ఏవో నీచములేవో నీ కనపడవు. నీచమైన వాటిని ఘనపరుస్తావు, ఘనమైన వాటిని నీచపరుస్తావు, దేవునికి విరుద్ధంగా చేస్తావు. కానీ దేవుని నేర్పిన ప్రేమలో గనక ఉంటే దేవుడు తన చిత్తమును మీ ద్వారా చేయడానికి ఇష్టపడుతున్నారు. అప్పుడు మాత్రమే వస్తుంది ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు చెల్లించడం. లేకపోతే ప్రతి విషయమును బట్టి ఏదో ఒక లోటు నీకు కనిపిస్తూనే ఉంటది. అమ్మా, ఓ ప్రశ్న అడిగిని, యెహోవా నీకు కాపరిగా లేడా? మరి నీకు ఎందుకు ఎప్పుడు చూసినా అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు అనిపిస్తుంది? అసలు యెహోవా కాపరిగా ఉంటే చాలు, నాకు లేమి కలుగదు. అర్థం, నాకు ఇది లేదు అనేది ఏది ఉండదట. ఇంకా ఏ మేలు పొదువై ఉండదు, ఏ లేమి ఉండదు. నీకు ఇంకా అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు, వాళ్ళు లేదు, వీళ్ళు లేదు, ఏ వస్తువులు లేవు, అవి లేవు, ఇవి లేవు అనిపిస్తుందా? క్లియర్ గా నీకు అర్థం అవ్వాలి, యెహోవా నీకు కాపరిగా లేరు. లేదా ఆయన రెక్కల చాటు నువ్వు లేవు. ఒకటి, యెహోవా నీకు కాపరిగా లేరు. 2, ఆయన రెక్కల్లో నువ్వు లేవు. అందుకే నీకు ఏదో ఒకటి లేదు. అర్థమైందా? అలా కాకుండా ఆయన రెక్కల నీళ్ళలో మనం ఉంటే, ఆయన ప్రేమలో మనం ఉంటే మనకి లేమి అనేది ఉండదు. ఆయన కాపుదల్లో మనం ఉంటే మనకి లేమి అనేది ఉండదు. అప్పుడు మనం ఎలా తయారవుతాం? ఇచ్చేవారిగా తయారవుతాం. అవతల వ్యక్తికి ప్రేమని ఇచ్చేవారిగా తయారవుతాం. అబండెన్స్ గా దేవుడు ప్రేమను కలిగి ఉన్నారు. ఆయనే ప్రేమే ఉన్నారు కదా. నువ్వు ఇవ్వగలుగుతావు నాన్న, నువ్వు ప్రేమను వెతుక్కో, నువ్వు ఇస్తావు. చెప్పండి,
నువ్వు ప్రేమను వెతుక్కో, ఇస్తావని చెప్పండి. ఎంతమందికి ఇచ్చే ప్రేమ కావాలి, ఎంతమందికి తీసుకునే ప్రేమ కావాలి చెప్పండి. ఇప్పుడు ఇచ్చే ప్రేమ కావాలి. ఈరోజు మైండ్ సెట్ మార్చుకుంటావా? ఎంతవరకు ప్రేమను వెతుక్కున్నావు? చాలు, దేవుడిచ్చే ప్రేమ చాలు అని చెప్పండి. నీ ఇంటిలో మంచి బిర్యానీ వండుకున్నావు అనుకో, బయటకు వచ్చి పాస్తే నన్ను కొనుక్కుంటావా? లేదు కదా. అలా దేవుడిచ్చే ప్రేమను నువ్వు పొందుకుంటే మంచి బిర్యానీ పొందుకున్నట్టు. ఇక దాని ఎదురుగుండా నీకు ఏది అవసరంలా. దేవుని ప్రేమ ఎదురుగుండా నీకు ఎవరి ప్రేమలు అక్కర్లా. నువ్వు ఇచ్చేవాడిగా తయారవుతావు. అర్థమైందా? నేను అర్థం, ఆ హోటల్ కూడా నువ్వు సప్లై చేయగలవు. ఎంతమందికి అర్థమవుతుంది? బాగుంటుంది ఆ జీవితం. ఇదంతా ఎప్పుడు సాధ్యం? ఆయన నేర్పితే. ఆయన నేర్పాలంటే మనం ఏం చేయాలి? ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి, ఆయన అడుగు జాడల్లో నడవాలి, ఆయన చెప్పింది చెయ్యాలి. పక్కవారితో చెప్పండి, ఆయన చెప్పింది చెయ్యాలని. అప్పుడు మాత్రమే ఈ ప్రేమతో కొనసాగుట సాధ్యం. ఈ ప్రేమ అర్థం కావట్లేదని ఆ రోజు ఆయన చాలా దుఃఖపడ్డారు. మరణమగునంతగా దుఃఖపడ్డారు. అర్థమైందా? ఆయన ఏ కార్యం చేస్తున్నారో ఆయనతో ఉన్న వారికి ఆ రోజు గ్రహింపులోనికి రాలా. ఈ రోజు మనతో ఏం చెప్తున్నారో మనకి గ్రహింపులోనికి రానంత వరకు ఆయన దుఃఖం ఆగట్లేదండి. ఒక్కసారి ప్రభు హృదయంలో ఉన్న దుఃఖం ఏంటో నీ హృదయానికి అర్థమైతే నువ్వు ప్రేమించకుండా ఉండలేవు. బాగున్న వ్యక్తిని ప్రేమించడం కాదు, బాగలేని సమయం బాగు చేసుకునేంత ప్రేమ కలిగి ఉండాలా. చెప్పండి, ఏంటి? బాగులేని సమయం బాగు చేసుకునేంత ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఇటు ప్రేమతో నింపబడ్డానికి ప్రార్థన చేసుకున్నాం.